వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లాలో మంత్రుల బృందం పర్యటన. అకాల వర్షం వల్ల కలిగిన పంట నష్టం అంచనా వేయనున్న మంత్రులు. చివెంలం గురుకుల పాఠశాలలో బాలుడు మృతి. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం ప్రకటించిన మంత్రి జగదీష్ రెడ్డి. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య యత్నం. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఘటన. హన్మకొండలో ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థిని ఆత్మహత్య. ఇంటర్ పరీక్షకు హాజరై వచ్చి హాస్టల్లో ఉరేసుకున్న విద్యార్థిని. ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ నేత వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. సిబిఐ విచారణకు సంబంధించి ఆయన దాఖలు చేసిన 2 పిటిషన్లను కోర్టు కొట్టేసింది. సిబిఐ అరెస్టు చేయకుండా ఆదేశించలేమని ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. సిబిఐ తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని, విచారణపై స్టే విధించాలని కోరుతూ అవినాష్ రెడ్డి కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయితే విచారణకు న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించింది. కానీ విచారణ సమయంలో న్యాయవాది అస్సలు జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆడియో, వీడియో రికార్డు కూడా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అకాల వర్షం, వడగళ్ల వానతో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వికారాబాద్ జిల్లా పర్యటనకు బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్లో బయలుదేరారు. ఆయన వెంట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులు ఉన్నారు. ఆటొద్దన్నా వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వరు. మళ్ళీ మనకు కొద్దిగా మా మాట్లాడారు. సూర్యాపేట జిల్లా చివెంలం గురుకుల పాఠశాలలో నీటి ట్యాంకు కూలి మృతి చెందిన 5వ తరగతి విద్యార్థి ఆర్ ప్రవీణ్ కుటుంబాన్ని 2 లక్షల నగదు, 2 పడక గదుల ఇల్లు, అర్హతను బట్టి ఉద్యోగాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన యశ్వంత్ అనే విద్యార్థిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించినట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. శివంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాల ఆవరణలో నిర్వహించడం జరిగింది. పిల్లలు స్నానాలు చేయడానికి ఏర్పాటు చేసిన, భూమి మీద ఏర్పాటు చేసిన నీటి సంప్ ఏదైతుందో దానికి సంబంధించిన ఒకవైపు గోడ కూలి ఆ సమయానికి స్నానం చేస్తున్న విద్యార్థులపై పడడం జరిగింది. సాయంత్రం వాళ్ళ స్టడీ అవర్ అయిపోయిన తర్వాత వాళ్ళ స్నానానికి అనుమతించి అక్కడే
నిలబడి ఉన్న సందర్భంలో ఆకస్మికంగా ప్రమాదవశాత్తు ఆ గోడ కూలి మీద పడి 3 విద్యార్థులకి గాయాలు జరిగినాయి. దాంట్లో ఒక విద్యార్థికి అతి ప్రమాదంగా ఒక పెద్ద బరువున్న గోడ యొక్క శిథిలాల మీద పడడం వల్ల హాస్పిటల్ కి తరలించకపోతే మరణించడం జరిగింది. పవన్ అనబడే విద్యార్థి 5వ తరగతి విద్యార్థి మోతే మండలం అప్పన్నపేటకు సంబంధించిన అప్పన్నగూడెం మోతే మండలం సూర్యాపేట జిల్లా మోతే మండలం అప్పన్నగూడెం సంబంధించిన విద్యార్థి పవన్ అనే విద్యార్థి దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది. అదేవిధంగా యశ్వంత్ అనే విద్యార్థి శ్రీనుబాబు, తన పేరు శ్రీనుబాబు, నల్గొండ జిల్లా శాలిగౌరవరం మండలం శాలిలింగోటం గ్రామానికి సంబంధించిన విద్యార్థి. తనకు మల్టిపుల్ ఇంజరీస్ జరిగినాయి, ఫ్రాక్చర్స్ జరిగినాయి. ఆ విద్యార్థికి ఇక్కడ సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో, మన ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి కొంత ఎక్కువగా రక్తం పోవడం వల్ల రక్తం ఎక్కించి స్టేబుల్ చేసి ఏదైతే వెంటిలేషన్ ఉన్న అంబులెన్స్ ఉందో వెంటిలేటర్ ఏర్పాటున్న 6 ఏళ్లుగా ప్రేమించిన యువకుడు మరో అమ్మాయితో వివాహానికి సిద్ధమవడంతో యువతి ఆత్మహత్య యత్నం చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంకు చెందిన వినూత్నేశ్వరి అమీన్పూర్ మండలం ప్రజా పరిషత్ అధ్యక్షులు ఈర్ల దేవానంద్ రెండో కుమారుడు ఈర్ల ప్రశాంత్ గత 6 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగించి పెండ్లి చేసుకుంటానని నమ్మబలికి ప్లేట్ ఫిరాయించడంతో యువతి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన పటాన్చేరులో చోటు చేసుకుంది. వినూత్నేశ్వరి పటేల్ గూడలోని ఎల్లంకి కాలేజీలో బీటెక్ చదువుతోంది. ప్రేమించిన వ్యక్తి తనను కాదని వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడని తెలిసి విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు యువతి పటాన్చేరు ప్రభుత్వ ఆసుపత్రిలో వెల్లడించింది. విషయం తెలుసుకున్న ఎంపీపీ దేవానంద్ కుటుంబ సభ్యులతో కలిసి యువతి వద్దకు వచ్చి బేరసారాలకు దిగినట్లు సమాచారం. నేను మా ఫ్రెండ్ ప్రశాంత్ ఇద్దరం లవ్ చేసుకున్నాం 6 years నుంచి. ప్రశాంత్ అంటే ఎవరు? అమీన్పూర్ ఎంపీపీ కొడుకు ఇప్పుడు వేరే పెళ్లి చేసుకుంటున్నాడు. ఇంట్లో ఒప్పుకోవట్లేదు అన్నాడు. అట్లా కాదు, నేను ఉండలేను, నువ్వు ఒకసారి రిక్వెస్ట్ చెయ్యి, అడుగు అని అంటే ఇంట్లో చచ్చిపోతామంటున్నారు అని చెప్పేసి అన్నాడు. అనేసి ఆ నెక్స్ట్ డే నుంచి నా నంబర్ బ్లాక్ చేసేసాడు. ఇప్పుడు పొద్దున ఎంగేజ్మెంట్ అన్ని 6 years నుంచి ఉన్న ఎఫెక్షన్ అంతా ఎట్లా పోతుంది? ఎందుకు బ్లాక్ చేయాలి? ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఆయనతో నాకు పెళ్లి జరగాలి. హన్మకొండలో ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్లో ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుంది. ఇంటర్ పరీక్షకు హాజరై హాస్టల్లో ఉరేసుకుంది. మృతురాలు కొడకండ్ల మండలానికి చెందిన నాగజ్యోతిగా గుర్తించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బజర్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో సిఎల్పి నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభమైంది. ముందుగా పిప్పిరి గ్రామంలో కుమరం భీం, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం భట్టి తన పాదయాత్రను ప్రారంభించారు. సిఎల్పి నేత భట్టి విక్రమార్క చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్రకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, ఏఐసిసి సెక్రటరీలు నదీం జావేద్, రోహిత్ చౌదరి, విహెచ్ భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య, మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, రాములు నాయక్, మాజీ ఎమ్మెల్సీ కొక్కెరాల ప్రేమ్సాగర్ రావు, కాంగ్రెస్ నేతలు, నాయకులు పాల్గొన్నారు. పిప్రి గ్రామం నుండి ఇచ్చోడ వరకు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో పాదయాత్ర దాదాపుగా 4 కిలోమీటర్ల పొడవున నిండిపోయింది. అలాగే 3 ఎకరాల భూమి ఏజెన్సీ ప్రాంతం ఉన్నట్టు అక్కడ భూమి లేదు రైతులకు.
3 ఎకరాల భూమి కావాలని మేము ఎన్నిసార్లు రోడ్డు ఎక్కినా కానీ ఇక్కడ భూమి లేదా చెప్తుందని ఎక్కడ నుంచి అక్కడ ఇవ్వచ్చు కదా సార్. అంటే దాని విషయంలో మేము ఎంత ఇష్యూ చేసినా దాన్ని కూడా పట్టించుకోలేదు. దీన్ని ఒకసారి రెవెన్యూ డివిజన్ కావాలని చాలా రోజులు కొట్టాడుతున్నారు. బోత్ రెవెన్యూ డివిజన్ కావాలంటే రెవెన్యూ డివిజన్లో ఉంది ఆదిలాబాద్ మన డిగ్రీ కాలేజ్ లేదు, రైల్వే స్టేషన్ లేదు, ఉన్న ఆఫీస్ మొత్తం వేసుకోక ఆదిలాబాద్ ఆడుతున్నారు. బోత్ మండలం బోత్ తాలూకా కానీ కేంద్రం వేసుకోక మొత్తం ఆదిలాబాద్ ఆడుతున్నారు. ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ శిథిలావస్థలు ఉంది సార్. ఎంఆర్ఓ ఆఫీస్ శిథిలావస్థలు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. రెండో ఎమ్మెల్సీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. వైకాపా అభ్యర్థులు కవరు శ్రీనివాస్, వంక రవీంద్రనాథ్ గెలుపు బావుట ఎగురవేశారు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడే ఎలక్షన్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. సర్టిఫికెట్ ఇష్యూ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వైఎస్ఆర్సీపీ తరఫున స్థానిక సంస్థల నుంచి విధాన పరిషత్తుకు మేమిద్దరము చాలా అఖండ మెజార్టీతో నెగ్గడం అంటే ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాకు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారు. మా పార్టీ అభ్యర్థులే కాకుండా ఇండిపెండెంట్లు, ప్రతిపక్ష పార్టీలు ఉన్నవారు కూడా మాకు మద్దతు ఇచ్చారు. అంటే మా ఓట్ల కన్నా మాకు అధికంగా ఓట్లు వచ్చినాయంటే ఈ ప్రభుత్వ విధి విధానాల మీద, ప్రభుత్వ పాలసీ మీద, ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద ప్రజలు పూర్తిగా మద్దతు చెబుతున్నారని ఈ రకంగా మేము పూర్తిగా దాన్ని భావిస్తున్నాము. ఇది ఒక సంకేతం. రానున్న ఎన్నికలకి కానీ రానున్న పోటీలకు కానీ ఇది ఒక సంకేతంగా మనకు వస్తుంది. ఇక నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి వై నాట్ 175 అన్నారో దానికి ఇదే ప్రత్యక్ష తర్కాణం. మరి మన జిల్లాలో ఎంత ఏకగ్రీవంగా రావడం,
మన ప్రతినిధులే కాకుండా ఇతర ప్రతినిధులు కూడా మనకి ఓటేయడం అనేది ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతు ప్రకటిస్తారని నేను తెలియజేసుకుంటూ ఒక శాసన మండలి సభ్యునిగా నేను తప్పనిసరిగా నా బాధ్యతలు విధి విధానాలు చక్కగా నిర్వహిస్తానని ఈ 2 జిల్లాలలో కూడా లోకల్ బాడీస్ని ఇంకా స్ట్రెంథన్ చేయడానికి వారి హక్కులు వారి యొక్క విధులు అన్నిటికీ పూర్తిగా సహాయపడతానని నేను తెలియజేస్తున్నాను. వెస్ట్ గోదావరి లోకల్ అథారిటీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈరోజు కౌంటింగ్ ఇక్కడ పూర్తయింది. మనకి టోటల్ ఓటింగ్ అంతా అయిపోయిన తర్వాత కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా వ్యాలిడ్ ఇన్వాలిడ్ అన్నీ చేసిన తర్వాత 1105 ఓట్లకు గాను పోలింగ్ డే రోజు 1088 ఓట్లు పోల్ అయ్యాయి. దాంట్లో 1063 వ్యాలిడ్ అయినాయి. ఒక 25 ఓట్స్ మాత్రమే ఇన్వాలిడ్ అయినాయి. దాని ప్రకారం మనకు వచ్చిన కోటా 35,434. ఈ కోటా వచ్చిన వాళ్ళని మనము డిక్లేర్ చేస్తాము. మొదటి రౌండ్లోనే మనకి మొత్తము 1063 ఓట్స్ 481 ఓటేమో కౌరు శ్రీనివాస్ గారికి వచ్చింది, 460 వంకా రవీంద్రనాథ్ గారికి వచ్చింది, 122 చంద్రశేఖర్ వీరవల్లి గారికి వచ్చింది. మిగతా 3 క్యాండిడేట్స్కి అసలు ఒక ఓటు కూడా రాలేదు. దీని ప్రకారము వ్యాలిడ్ ఓటు తర్వాత వాళ్ళకి వచ్చిన ఓటు వాల్యూ కౌరు శ్రీనివాస్ గారికి 48,100, రవీంద్రనాథ్ వంక గారికి 46,000, చంద్రశేఖర్ వీరవల్లి గారికి 12,200. సో 35,434 రావాల్సిన కోటా కంటే 2 క్యాండిడేట్స్కి అంటే కౌరు శ్రీనివాస్ గారికి రవీంద్రనాథ్ వంక గారికి మొదటిసారి వచ్చేసింది. కాబట్టి వారిద్దరిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తోటి విన్నర్స్గా డిక్లేర్ చేసి ఎలక్ట్ చేసినట్టుగా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సో ఎలక్షన్ ఎంపిక ప్రక్రియ వాళ్ళతో అయింది. బట్ కోడ్ అయితే మనకి ఇంకా అమల్లో ఉంటుంది. భారీ వర్షంతో ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట రైతులు అల్లాడిపోతున్నారు. జగ్గైపేట నియోజకవర్గంలోని రామచంద్రన్నపేట గ్రామంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి మిర్చి రైతులు విలవిలలాడారు. కల్లాల్లో ఆరబోసిన మిర్చి పూర్తిగా వర్షం నీటితో తడిసి ముద్దైంది. పంట చేతికి వచ్చిన సమయంలో కురిసిన భారీ వర్షం పట్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ వద్ద కానిస్టేబుల్ హత్య అనే వార్తలో పూర్తి నిజం లేదని కాకినాడ డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి తెలిపారు. జరిగిన ఘటనపై ఆయన వివరణ ఇచ్చారు. శుక్రవారం ఉదయం రోడ్డు పక్కన వ్యాన్ పై కొబ్బరి బొండాలు అమ్ముతున్న పెంట వెంకట దుర్గప్రసాద్ దగ్గరకు తన విధుల్లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం చిన్నారావు అక్కడికి వెళ్లారు. వ్యాన్ రికార్డులు, వ్యాన్ ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ వివరాల గురించి అడిగారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ముందుగా తిట్టుకున్నారు. ఆవేశానికి లోనైన కొబ్బరి బొండాలు వ్యాపారి కొబ్బరి బొండాల కత్తితో అసిస్టెంట్ మోటార్ ఇన్స్పెక్టర్ చిన్నారావును నరికాడు. ఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాల పాలైన అసిస్టెంట్ మోటార్ ఇన్స్పెక్టర్ చిన్నారావును కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించామని ఆయన అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే జగన్ పోవాలి, చంద్రబాబు రావాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లారు. అటకెక్కిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఇసుక మాఫియాకు బద్దలైన అన్నమయ్య ప్రాజెక్టు, రివర్స్ టెండరింగ్ కు బలైన పోలవరం, డయాఫ్రమ్ వాల్ అంటూ నినాదాలు చేశారు. ఇక కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, టీడీపీ సభ్యులు రామానాయుడు, అశోక్, భవానీ, రామరాజు, రామచంద్రరావు, ఎమ్మెల్యే బాలకృష్ణ, అశోక్ బాబు, సత్యనారాయణ రాజు, రామ్మోహన్, బీటీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. జగన్ రెడ్డి పాలనా నిర్వాహం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ దిశగా పయనిస్తుంది. ఈ 3.5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి 9,99,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. ఒక పక్కన అప్పులు చేయడమే కాకుండా
ఈ 4 సంవత్సరాల్లో పేదవాడి యొక్క నడ్డి విరిగే విధంగా 1,50,000 కోట్ల రూపాయలు పేదవాడి మీద పన్నులు వేసి భారం మోపాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంత డబ్బులు అప్పువాడినటువంటి డబ్బులు, పన్నులు వేసినటువంటి డబ్బులు దాదాపుగా 10.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి 4 సంవత్సరాల్లో ఆదాయం వచ్చింది. ఈ 10.5 లక్షల కోట్ల రూపాయల్లో నిన్ననే గవర్నర్ ప్రసంగంలో గవర్నర్ కానీ నిన్న సమాధానం చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఈ 4 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం 1,90,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద మేము ప్రతి ఒక్కరికి ఇచ్చామని చెప్పారు. నేను అడుగుతున్నాను, 11.5 లక్షల కోట్ల రూపాయల్లో 1,90,000 కోట్ల రూపాయలు నువ్వు పేదవాడికి ఇస్తే మిగిలినటువంటి 9,70,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళింది? ఈ 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జాడే లేదు. ఎక్కడ ఒక ప్రాజెక్టు కట్టినటువంటి సందర్భం కానీ, ఎక్కడ ఒక పరిశ్రమ పెట్టినటువంటి సందర్భం కానీ, ఎక్కడ ఒక రోడ్డు వేసినటువంటి సందర్భం కానీ, గ్రామాల్లో ఎక్కడ మౌలిక వసతులు కల్పించినటువంటి సంబంధం కానీ లేనటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఇవన్నీ ఒక ఎత్తైతే గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ధ్యేయంగా లక్షల కోట్ల రూపాయలు పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకి బిల్లులు కూడా చెల్లించలేనటువంటి దౌర్భాగ్య స్థితి ఒకవైపు ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికారాబాద్ జిల్లాలో మంత్రుల బృందం పర్యటన. అకాల వర్షం వల్ల కలిగిన పంట నష్టం అంచనా వేయనున్న మంత్రులు. చివెంలం గురుకుల పాఠశాలలో బాలుడు మృతి. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం ప్రకటించిన మంత్రి జగదీష్ రెడ్డి. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య యత్నం. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఘటన. హన్మకొండలో ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థిని ఆత్మహత్య. ఇంటర్ పరీక్షకు హాజరై వచ్చి హాస్టల్లో ఉరేసుకున్న విద్యార్థిని. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.